అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుట మరలా పోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలో రెండు విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. మన్నైనది మళ్ళీ మట్టికి చేర్చబడతా ఉంది. మన్నైనది మళ్ళీ మట్టికి చేర్చబడతా ఉంది. తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతా ఉంది. ప్రతి మనుషుడు మంటి నుంచి తీయబడ్డాడు. అన్నా, మంటి నుంచి ఏ విధంగా తీయబడ్డాడు? మాది శరీరం అయితే అని అనొచ్చు చాలా మంది. చూడండి, మనిషి చనిపోయిన తర్వాత ఇనప బాక్సులో పెడితే వాడు కలుస్తాడా? లేదు ప్లాస్టిక్ బాక్సులో ఏదైనా పెడితే కలుస్తాడా? కలవడు. లేకపోతే ఇంకేదైనా అల్యూమినియంలో పెడితే ఏదైనా మనిషి కలిసిపోతాడా? కలవడం. మనిషి చనిపోతే తన శరీరం కలవాలంటే ఎక్కడ పాతి పెట్టాలా? మట్టిలో పాతి పెట్టాల్సిందే. అందుకనే బైబిల్ గ్రంథం ఇలా రాయబడుతుంది. ఏమన్నా మళ్ళీ చదవమ్మా ఈ మాట. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇదిగో ఇవి మంటి నుంచి తీయబడినది గనుక ఇవి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతా ఉందట? మంటికి వెళ్ళిపోతా ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంటిలో పాతి పెట్టాలి పడవలసిందే కదా. ఎవరైనా ఇంకెడైనా పాతి పెడతారా? ఎంత పెద్ద ధనికుడైనా పట్టు పరుపుల మీద పండుకున్నా, ఒంటి నిండా నగలేసుకున్నా, బంగారు ఉన్నా, పెద్ద పెద్ద మిద్దులు మేడలున్నా వాడిని ఎక్కడ పాతి పెట్టాలా? మట్టిలో పాతి పెట్టాల్సిందే. మట్టిలో పాతి పెట్టకపోతే అది కలవదు ఎక్కడ కూడా. అయితే ఇక్కడ ఒక విషయం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి శరీరమేమో మట్టట, మనిషిలో ఒక ఆత్మ ఉన్నిందట. ఎప్పుడు దాకా ఉన్నిందట? ఆమెకి ప్రాణం పోనంత వరకు ఆ మనిషిలో ఆత్మ ఉందట. ఆ ఆత్మ ఎక్కడదంటది? దేవుడిచ్చిన ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని చెంతకు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మంటి నుంచి తీయబడిన శరీరం మటుకు మంటిలో పాతి పెట్టేస్తున్నాం. ఆత్మ అయితే దేవుని చెంతకు వెళ్ళిపోతా ఉంది. ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ ఉంది. ఒక క్రైస్తవుల్లోనే కాదు, హిందువుల్లో, ముస్లింలో, ఇదిగో ప్రతి రిలీజియన్స్ లో ఈ ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎక్కడిదయ్యా అంటే ఇది దేవుడిది. ఇది మనిషి చనిపోతే ఇంక మనుషుల దగ్గర ఉండదు. ఇది దేవుని చెంతకు వెళ్ళిపోతా ఉంది. అందుకనే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదువుతారా? యెషయా గ్రంథం యెషయా గ్రంథం 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండువారులారా, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో ఆలోచించుడి. దేవుడు ప్రతి మనిషికి ఇదిగో ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు ఏ బండ నుంచి తీయబడ్డావు, నువ్వు ఏ మట్టి నుంచి తీయబడ్డావు, ఏ గుంట నుంచి తీయబడ్డావు ఆలోచించు. ఇదిగో ఎంత సంపాదించినా ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టుకోవాల్సిందే. ఇదిగో ప్రతి మినిస్టర్కి కూడా తప్పదు, ప్రధానమంత్రులకు కూడా తప్పదు మరణం అనేది. మరణాన్ని ఎవరైనా ఆపగలరా? మరణం రాకుండా నాకు నేను కలకాలం బ్రతకగలని చెప్పిన వాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడా? మరణాన్ని జయించిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో ఇప్పటికీ ఒక ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయనే ఎవరు? నజరుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మరణమును తిరిగి లేచినాడు. అందుకనే చూడండి, ఈ మరణానికి ఎక్కడ బలం ఉంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరియు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనం ఎక్కడ ఉంది? దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? ఈ పండు నీవు తిన్న దినమున
నిత్యముగా చచ్చదవు. దేవుని మాటలో మరణం ఉంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, నరులారా మీరు తిరిగి రండి, కమాన్ అని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఇదిగో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఇదిగో అధిక బలమైతే 100 సంవత్సరాలు ఎవరైనా, తర్వాత ప్రతి ఒక్కరిని మరణం కబలిస్తుంది. ప్రతి ఒక్క మనిషి దేనికి భయపడకపోయినా మరణానికి భయపడవలసిందే కదా. వీరులు సూర్యులు అనబడిన వారు, ఇదిగో భారతదేశాన్ని మొత్తం జయించిన అలెగ్జాండరు, ఇదిగో స్టాలిన్, ప్రతి ఒక్కరు మహా వీరులు చనిపోయినారు. వాళ్ళందరినీ మరణం కబలించింది. యేసుక్రీస్తు వారిని మరణం కబలించలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకనే ఒక మాట అంటున్నాడు. యెషయా 26వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. యెషయా, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములు. మృతులైన మనము కూడా బ్రతుకుతాం. ఎప్పుడు బ్రతుకుతామై అంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడుగా స్వీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నిజమైన దేవుడుగా నమ్ముతారో, ఇదిగో ఆయన ఎవరైతే ముక్తి ప్రదాత అని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే మరణాన్ని నుంచి మళ్ళీ తిరిగి లెగుస్తారు, బ్రతుకుతారు అనే లేఖనాలు రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన నిజమైన దేవుడిని స్వీకరిస్తారో, ఎవరైతే ఈ లోకంలో క్రీస్తును పోలి జీవించాలి, నీతిగా బ్రతకాలనుకుంటారో, ఇదిగో వాళ్ళకి దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటాడు. అయితే మనిషికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యోబు 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. మనం ఎప్పటి వారం అంట? ఈ రోజు బ్రతుకున్నా ఈ రోజు వారం కూడా కాదు. మనం ఎప్పటి వారం అంట? గడిచిపోయిన నిన్నటి వారమే. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నీడ ఎల్లకాలం ఉండదు. ఇదిగో ఎండ ఎటుపోతే అటుంటది, ఎండపోతే నీడ అసలు కనిపించదు. నీడ లాంటి బ్రతుకులు మనయి, నీటి బుడగ లాంటి జీవితాలు మనయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రామంజమ్మ ఆంటీ నా చిన్న వయసులోనే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంది, బాప్తీసం తీసుకుంది. ఇదిగో ఆమె అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టేది కాదు. ఎంత గొప్ప తల్లిని! నిజంగా ఈమె ఒక మంచి గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంది. చాలా ప్రేమించేది, ఆమెలో చాలా ప్రేమ గుణం నేను చూశాను. ఇదిగో ఆమె ప్రతి ఆదివారం నా దగ్గరికి వచ్చేదయ్యా, నా పరిస్థితి కొంచెం బాగలేదు, ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని పోయేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆమె నిత్య రాజ్యానికి వారసులారు అవడానికై ఆమె ఏదైతే దేవుడు చేయమన్నాడో అది ఈ లోకంలో చేసేసింది. నేను ఒక మాట చెప్తున్నాను, మనందరము ఇదిగో ఇదే పెట్టిలో మనం కూడా పండుకుంటాం ఒకరోజు. ఆ రోజు మనకి ఏం తెలియదు. ఇదిగో మనతో వచ్చేది ఏందయ్యానంటే, దేవుడు అంటాడు, నైనా నీతో వచ్చేది ఏం తెలుసా, నువ్వు సంపాదించుకునే ధనం రాదురా, ఇదిగో నువ్వు కూడబెట్టుకున్న డబ్బులు మేడలో నీతో వచ్చేది ఏదైనా ఉంది అంటే నువ్వు ఏది నీతో వెంట రాదురా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి చనిపోయినా కూడా వాడితో ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు నిత్య జీవానికి వారసులు అవ్వడానికై నీతిగా బ్రతకండి, దేవునితో జీవించండి, సత్య దేవుడు ఎవరో తెలుసుకొని ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోండి. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఇలా ఒక మాట రాయబడి ఉంది. కీర్తనలో 116వ అధ్యాయం
కీర్తన 116వ అధ్యాయం 15వ వచనం. యెహోవా భక్తుల మరణము యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఆయన దృష్టికి విలువ కలిగినది. ప్రియమైన బెరక ప్రార్థనా మందిర సంఘస్థులారా, ఇక్కడ చేరిన ప్రజలారా, దేవుడు అంటున్నాడు యెహోవా భక్తుల మరణం అంట ఆయన దృష్టికి ఏందంట? విలువ కలిగినది. చాలా మంది చనిపోయిన వాళ్ళ ఇంటికి రమ్మంటే రారు. మాకు భయం అండి, మేము రాలేము. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళమంటే చాలా మంది వెళ్తారు, కానీ చనిపోయిన వారింటికి రమ్మంటే రారు. కానీ దేవుడు అంటాడు యెహోవా భక్తుల మరణం అంట ఆయన దృష్టికి విలువ కలిగినది. ఇదిగో రామంజమ్మ ఆంటీ పొందిన ఈ మరణం, ఆమె దేవునితో జీవించి దేవునితో బ్రతికి ఇదిగో బాప్తిసం తీసుకొని దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలు భాగస్తురాలవుతూ ఇదిగో క్రమము తప్పకుండా మందిరానికి వస్తున్న రామంజమ్మ అంటే మరణం అంట దేవుని దృష్టికి ఎటువంటిదంట? విలువ కలిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి ఈ మాట రాస్తున్నాడు. యెర్మియా 22వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. యెర్మియా 22వ అధ్యాయం. చనిపోయిన వాని గురించి ఏడవకండి, వాని గురించి అంగలార్చకండి, వెళ్ళిపోవుచున్న వారి గురించి బహురోధన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. చనిపోయిన వారి గురించి ఏం చేయకూడదంట? ఏంది మాట? చనిపోతేనే కదా మనం ఏడ్చేది, బంధువులు చనిపోతేనే కదా మనకు కన్నీరు వచ్చేది, ఇంట్లో వాళ్ళు చనిపోతేనే కదా మనకు బాధ దుఃఖం. కానీ ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, చనిపోయిన వారి గురించి మీరు ఏడవబాకండి. అయితే ఇంకెవరి గురించి ఏడవాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకోకుండా, ఎవరైతే దేవుని నమ్ముకోకుండా ఇంకా ఇంకా తాగుతూ ఇంకా తిరుగుతూ ఇదిగో వాళ్ళ ఇష్ట ప్రకారం భూమి మీద జీవిస్తూ ఇదిగో నా ఇష్టం అంటూ నా ఇష్ట ప్రకారమే నేను బ్రతకతానంటూ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి గురించి బహురోధన చేయండి. వాడు ఇక తిరిగి రాడు, చనిపోయిన ఆమె ఇక తిరిగి రాదు, ఆమె గురించి మనం ఏడవద్దు. ఇదిగో చనిపోబోతున్న మనం ఇంకా సరైన జీవితంలో జీవించకుండా, ఇంకా సరైన మార్గంలో మనం జీవించకుండా, సరైన దేవుడు ఎవరో ఎరగకుండా ఇదిగో ఇంకా జీవిస్తున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. వారి గురించి అడవండి, వారి గురించి దుఃఖపడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. కీర్తనలు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. సొలొమోను మహారాజు, వారిక ప్రేమింపరు, వారిక పగబెట్టుకోరు, వారు అసూయపడరు, సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. వారికి ఏమీ తెలియదు. వాళ్ళు అసూయపడరు, కోపడరు, వాళ్ళు చింతించరు, దుఃఖపడరు. సూర్యుని క్రింద ఈ భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక వాళ్ళ గురించి మీరు చింతించబడకండి, బ్రతుకున్న వారి గురించి మీరు చింతించండి, బాధపడండి అని లేఖనాల్లో రాయబడి ఉంది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, మృతులలో నుండి యేసును ఏ ఆత్మ అయితే లేపిందో మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని ఎవరైతే లేపారో చావునకు లోనైన మీ శరీరమును, మన శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎవరైతే యేసుక్రీస్తుని ఎరిగి చనిపోయారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఈ లోకంలో తుది శ్వాసను విడిచారో, దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారిని 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని లేపిన ఆ ఆత్మ ఇదిగో ఆమెలో కూడా ఉందట. రామంజమ్మ గారిలో కూడా ఆత్మ ఉంది. ఆమె తిరిగి లేచే రోజు ఒక రోజు ఉంది.
ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని తిరిగి లేపిందో అదే ఆత్మ రామంజమ్మ అంటిని కూడా లేపుతుంది. ఇదే క్రైస్తవులకు ప్రగాఢమైన విశ్వాసం. ఇదే మరణించినను మేము తిరిగి లేస్తాం. అందరికీ మరణం సంభవిస్తుంది, కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి ఒక ధీమా ఏందయ్యానంటే, క్రైస్తవులారా మీ ధీమా ఏంది, మీ యొక్క బలం ఏంది, మీ యొక్క భక్తి ఏంది అని అడిగితే దేవుడి పట్ల ఈ క్రైస్తవులు చెప్పే మాట ఏందో తెలుసా? మేము మరణించినను తిరిగి లెగస్తాం. ఎందుకు లెగస్తామంటే మా దేవుడు తిరిగి లేచాడు. మా దేవుడు తిరిగి లేచినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆయన తిరిగి లేచినాడు. ఆయన్ని ఏ ఆత్మ అయితే లేపిందో మమ్మల్ని కూడా అదే ఆత్మ లేపద్దే. అందుకనే ఎందుకు ఈ భూస్థాపన కార్యక్రమము క్రైస్తవులు ఇంత పద్ధతిగా చేస్తారు అంటే, వాళ్ళు పాటలు ముందు పెట్టుకుంటూ తర్వాత ఒక క్రమ పద్ధతిగా పెట్టి తీసుకొని వచ్చి ఆ పెట్టెలో శవాన్ని పెట్టి దానికి చుట్టూరు సెంటు కొట్టి ఇది వాళ్ళు మోసుకొని వస్తూ ఇదిగో ఎందుకు ఒక క్రమముగా జరగద్దంటే ఇట్లాగ చేయమని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట పరిచయం చేసి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి, సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన విశేషమేమి. ప్రసంగి 6:3 కదా. అది ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతను సుఖానుభవమును ఎరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పండిపోయిన పిండము గతి మేలు నేననుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటికి 100 మంది పిల్లలు కని ఇదిగో వాడు దీర్ఘాయుష్మంతుడై చనిపోయి వాడి యొక్క ఇదిగో ఈ కార్యక్రమం, ఈ భూస్థాపన కార్యక్రమం సరిగా జరగకపోతేనట తల్లి గర్భంలో నుంచి పడిపోయిన పిండము కన్నా అది భయంకరమైనదట. ఎంతగా పోలుస్తున్నాడో చూడండి. అందుకనే క్రైస్తవులు ఈ మరణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా పద్ధతిగా జరుపుతారు. ఇదిగో మా కావల్లో అయితే ఎంతమంది జనాలు ఉంటారో, ఎన్ని సంఘాలు ప్రజలు వస్తారో, ఇదిగో అది ఒక పెళ్లిలాగా జరగద్ది. వాస్తవంగా రోడ్లు మొత్తం జనాలు అయిపోతారు. పోలీసు వాళ్ళు కూడా కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, వచ్చి వాళ్ళు ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారు. ముందు బండులు, వెనక బండులు, పాటలు పాడుకుంటా, పూలు వేసుకుంటా, ఇదిగో కారులు, విపరీతమైన జనం. ఎందుకు తెలుసా? అది పద్ధతిగా క్రమముగా జరగాలని. ఇదిగో అందరికి ఒక నిరీక్షణ ఏం తెలుసా? యేసు క్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని లేపుతాడు. ఇదిగో ఈమె చనిపోయిందే గాని, ఈ మంటిలో పాతి పెట్టబడిందే గాని, ఇదిగో ఈమె ఆత్మ దేవుని దగ్గర ఉంది. దేవుడు వచ్చేటప్పుడు ఆమె ఆత్మ మళ్ళీ ఆమెలోకి వచ్చి ఆమె పైకి లేస్తుంది అని ప్రగాఢమైన నమ్మకం క్రైస్తవులకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడుగా మీరు అంగీకరించకపోతే, ఇంకా మీరు చెట్టులు పుట్టలు దేవుళ్ళు దేవతలను మొక్కుతూ ఉంటే, నిజమైన దేవుడు ఎవరో ఒకసారి ఆలోచించండి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.